హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో అండి. ఈ రోజు నేను మా ఇంట్లో చపాతీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చపాతీ టేస్టీగా స్మూత్ గా రావాలి అంటే ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీద షేర్ చేస్తున్నా. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న గిన్నెని తీసుకున్నానండి. దాంట్లో 2.5 బౌల్స్ వరకు గోధుమ పిండిని అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో టేస్ట్ కి సరిపడంత సాల్ట్ ని తీసుకున్నాను. అదే విధంగా 1/2 టీ స్పూన్ షుగర్ అండి. ఒకవేళ మీకు షుగర్ వద్దు, స్వీట్ నాకు వద్దు అనుకుంటే షుగర్ ని అయితే స్కిప్ చేసేయచ్చు. షుగర్ ని యూజ్ చేయడం వల్ల చపాతీలు స్మూత్ గా వస్తాయండి, అందుకనే ఇది వాడడం అనేది. సో మీకు అది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 3.5 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పు వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ రకంగా కలుపుకోవాలి అండి. చపాతీ పిండి కలుపుకునే ప్రాసెస్ అయితే కొద్దిగా కష్టంగానే ఉంటది, ఎందుకంటే గట్టిగా ఉంటది కదండి. సో మన బలమంతా పెట్టి చపాతీ పిండిని అయితే మనము ఈ రకంగా ప్రిపేర్ చేయాలి. ఫైనల్ గా చూసారు కదండి, నేను చూపిస్తున్నట్టు టెక్స్చర్ అనేది ఈ రకంగా వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట అలా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, అరగంట అయిపోయింది. అరగంట అయిపోయిన తర్వాత చపాతీలను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా ఉండల కింద చుట్టుకుని ఎన్నైతే వస్తాయో అన్ని ఇలా ప్రక్కనైతే పెట్టుకున్నానండి. రోటీస్ లోకి అయితే మనం ఇంత లావుగా చేసుకోము, పల్చగా చేసుకుంటాం. కానీ చపాతీ మనకు పొరల పొరలుగా రావాలి, అది కొద్దిగా దళసరిగా ఉంటదండి. సో అందుకని ఒక్కొక్కకుండా పెద్ద సైజులో అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నార్మల్ చపాతీని నార్మల్ అప్పడం ఎలా అయితే చేస్తారో అలానే పిండి కలుపుకుంటూ ఈ రకంగా చేసుకోవాలండి. ఈ రకంగా కొద్దిగా రౌండ్ షేప్ లో మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు వరకు ఇలా అప్పడాన్ని చేసుకున్న తర్వాత దీంట్లో మనం యూజ్ చేసే టిప్ ఏంటంటే ఆయిల్ ని ఈ రకంగా అప్లై చేయాలండి. నా దగ్గర ఆయిల్ ని అప్లై చేసే బ్రష్ అయితే లేదు, సో అందుకని నేను స్పూన్ తోనే చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆయిల్ అప్లై చేసే బ్రష్ ఉంటే సో దాంతో మీరైతే ఇదంతా ఇలా అప్లై చేయొచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల మనం ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాం చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేయడం ద్వారా లోపల 2-3 పొరల కింద చపాతీ అనేది మనకు వస్తుంది. సో అలా ఉండడం కోసం ఇలా చేస్తున్నామండి. నాకు అలా పొరల కింద ఏం అవసరం లేదనుకోండి, మీరు నార్మల్ గా కూడా ఆయిల్ ని యాడ్ చేసుకుంటూ ఈ రకంగా చపాతీని అయితే చేసుకోవచ్చు. కానీ చపాతీ పర్ఫెక్ట్ స్టైల్లో రావాలి అంటే ఈ రకంగా చేస్తేనే బాగుంటదండి. సో ఇలా చేసిన తర్వాత మీ దగ్గర రౌండ్ షేప్ లో ఏదైనా ఒక బాక్స్ ఉంటే దాంతో కట్ చేసుకుని మీరైతే స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇది హోమ్ మేడే కాబట్టి నేను నార్మల్ గా ఎలా వచ్చిందో అదే రకంగా నేనైతే స్టవ్ మీద పెట్టేసి చపాతీని అయితే కాల్చేస్తున్నాను. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ గా రౌండ్ గా కావాలి అనుకుంటే ఏదైనా ఒక చిన్న సైజు బౌల్ తీసుకుని దీని మీద పెట్టుకుంటే ఇది రౌండ్ షేప్ లో మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ప్యాన్ పెట్టి ప్యాన్ మీద చపాతీని అయితే ఇలా పెట్టి ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇందులో మీకు చెప్పే ఒక విషయం ఏంటంటే కొంతమంది ఆయిల్ కి బదులు నెయ్యిని యూజ్ చేస్తారు. సో మేమైతే నెయ్యిని ఎక్కువగా తినమండి, అందుకని నెయ్యికి బదులుగా నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. ఒకవేళ మీరెవరైనా నెయ్యి ఇష్టంగా తింటారనుకుంటే నెయ్యిని అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా ఆయిల్ ని అప్లై చేసి లో ఫ్లేమ్ లోనేనండి, హై ఫ్లేమ్ లో పెడితే మీకు పొరల పొరలుగా ఉంది కాబట్టి మధ్యలో ఉన్న భాగం అయితే ఉడకదు. సో అందుకని కొద్దిగా లేట్ అయినా లో ఫ్లేమ్ లోనే మీరు చపాతీని కాల్చాలి. ఇలా త్రిప్పుకుంటూ కాల్చాలండి, ఎందుకంటే మనకు దాదాపుగా 2-3 పొరలు లోపల ఉంటాయి. సో అవన్నీ కూడా టేస్ట్ గా ఉండాలి, అవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి, అవన్నీ కూడా కాలాలి అంటే తప్పనిసరిగా మనము లో ఫ్లేమ్ లో ఇలా త్రిప్పుకుంటూ కాల్చాలండి. చపాతీ ప్రాసెస్ కొద్దిగా కష్టంగా ఉంటది. సో ఏది ఏమైనప్పటికీ చపాతీలు ఎక్కువ తినలేరు కదండి. సో 2 లేదంటే 3 అంతకు మించి ఇంకెక్కువైతే తినలేరు. సో అందుకని మీకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు నేను ఎలా చేస్తున్నానో అలా చేస్తే మీకు పర్ఫెక్ట్ స్టైల్లో ఈ చపాతీ అనేది వస్తుంది. సో చపాతీని అయితే అనుకున్నట్టుగా 2 వైపున కూడా నేను కాల్చేసానండి. ఇలా అయిన తర్వాత మీరు నార్మల్ గా అయితే పెట్టకూడదు, ఒక హాట్ బాక్స్ లో పెట్టుకోవాలి. హాట్ బాక్స్ లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే ఎంత దళసరిగా ఉన్న చపాతీ అయినా మీకు చాలా స్మూత్ గా వస్తుందండి. సో మీకు స్మూత్నెస్ రావాలి అంటే హాట్ బాక్స్ లో పెట్టేసుకోవాలి. మా దగ్గర హాట్ బాక్స్ అవైలబుల్ గా లేదు అంటే కనీసం ఏదైనా ఒక గిన్నె పెట్టి లేదంటే ఏదైనా బాక్స్ మూత పెడితే ఆ ఆవిరి దాంట్లోకి ఇంకిపోయి చపాతీ అనేది ఇంకా స్మూత్ గా అవుతుందండి. ఒకవేళ మీ దగ్గర బాక్స్ కూడా అవైలబుల్ గా లేకపోతే ఏదైనా ఒక గిన్నెలో ఇవి పెట్టుకుని గిన్నెను మూత వేసేస్తే అలా అయినా ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండి చపాతీ స్మూత్ గా వస్తుందండి. ఈ 3 మీరు చేయకుండా గాలికి అలా వదిలేశారు అంటే చపాతీ గట్టి పడిపోయినట్లు, మనం ఎంత చేసినా పర్ఫెక్ట్ గా అయితే రాదు. సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో అయితేనే మీకు చపాతీ అనేది బాగుంటదండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నా. చపాతీలోకి ఏ కర్రీ ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా.
అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.